తిరుపతిరావు గారు, లేఖ సారాంశం ఏంటి? అసలు ఎందుకు రాశారు? ఎవరు రాయాల్సింది, ఎవరు రాశారు అసలు? ముందుగా అందరికీ నమస్కారం. సారాంశం అంటే మీకు తెలిసిందే, ఏదైతే విజయసాయి రెడ్డికి సంబంధించి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ నేపథ్యం రాసింది అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సరే, ఆ లేఖ తాలూకా క్రెడిబిలిటీ ఏమిటి, ఆ లేఖపై ఉన్నటువంటి చర్యలు ఏంటి, అంటే ఏ విధంగా ఉండొచ్చు, లేకపోతే చర్యలు తీసుకుంటే విజయసాయి రెడ్డి తాలూకా పరిస్థితి ఏంటి, ఇట్లాంటివన్నీ ఫోర్కాస్ట్ చేసే అవకాశం నా బోటి వారికి ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. మన ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, ప్రముఖ న్యాయవాది పెద్దలు గోశాల శ్రీనివాస్ గారు దాని గురించి మనకి వివరిస్తారని చెప్పేసి కూడా వివరించాలని కూడా నేను ఆశిస్తున్నా. రైట్, ఆయన వివరిస్తారండి. రాసింది మాత్రం బీజేపీ తరఫున, బీజేపీకి సంబంధించి అధ్యక్షులు, అంటే వ్యక్తిగతంగా వెళ్తున్నారా లేకుంటే ఏంటి అసలు? వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు వ్యవస్థీకృతమైతే వ్యవస్థీకృతమే, వ్యక్తిగతమైతే వ్యక్తిగతం. వాళ్ళు ఏ విధంగా తీసుకుంటుంటే మేము కూడా ఆ విధంగానే చూస్తాం కదా. కోణం, మా దృక్కోణం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఉన్న ఎగ్జాంపుల్ కొంచెం ఈ మధ్య డెవలప్మెంట్స్ చూస్తే, పురంధేశ్వరి గారు బాధ్యతలు స్వీకరించి 3 నెలల పైచిల్లి కాలంలో మేమేమి వ్యక్తిగతంగా ఎవరిని ఒక మాట అన్నది కానీ పరుష పదజాలం ఉపయోగించింది కూడా ఉండదు. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అది చర్చల్లో అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ సంభాషణలో అయితే కూడా మేము మాట్లాడం. కానీ పురంధేశ్వరి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం వ్యవస్థీకృతమైనటువంటి, మీరు ప్రస్తావన చేశారు వ్యక్తిగతమా వ్యవస్థీకృతమా అన్నదానికి చెప్తాను. 3 నెలల్లో 3 ఒక ప్రధానమైనటువంటి అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వైఫల్యాలకు సంబంధించి తీసుకొని మేము ప్రజాక్షేత్రంలో పోరాటం చేయటం అయితేనేమి, సంబంధిత సంస్థలకి నివేదించడం కానీ, అని మేము రిపోర్ట్ చేయటం కానీ, ఇట్లాంటి కార్యక్రమాల్లో పురంధేశ్వరి గారు ఉన్నారు. ప్రధానంగా మేము తీసుకున్నటువంటిది ఏదైతే పంచాయతీలకి సంబంధించి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా విడుదల చేస్తున్నటువంటి నిధులు, ఆ నిధులని పంచాయతీల ఖాతాల్లో జమ అయినటువంటి మరుక్షణం ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది, తీసుకొని వాళ్ళ పంచాయతీల పరిస్థితి ఏంటి, పంచాయతీల్లో ప్రజలకు వాగ్దానాలు చేసి ఒక నిమిషం బాబ్జీ గారు, అవన్నీ విషయాలు ఒక నిమిషం, తిరుపతి గారు అవన్నీ విషయాలు తర్వాత మాట్లాడదాం. ఒక నిమిషం.